హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి రాజు యువ వికాసం కంటూ ఈ రోజు అయితే లాస్ట్ డేట్ అనేసి చెప్పడం అయితే జరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 10 రోజులు కూడా గడువు పెంచుతామనేసి చెప్తున్నారు. ఈ రోజు అప్లికేషన్ చేసిన వారు ఈ రోజే ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలా, అసలు తప్పులు ఉన్న వాళ్ళు మాన్యువల్ గా ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో చేసి, మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% క్లారిటీ అయితే లభించడం అయితే జరుగుతుంది. మీరు అప్లై చేసిన వాళ్ళు, కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం మీకైతే డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఆల్రెడీ సబ్మిటెడ్ అనేసి కొంతమంది రావడం, ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ ఎఫ్ఎస్సి నెంబర్, ఆధార్ నెంబర్ అని రావడం వాళ్ళకి ఇక్కడ మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని ఉంటుంది. ఈ ప్రింట్అవుట్ అనేది మీరు తీసుకోండి. అది ఏ ఇయర్ లో అప్లై చేసిరు అనే దాని గురించి అయితే అందులో డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. మీరు రీసెంట్ గా అప్లికేషన్ చేసే ముందర కొంత సర్వర్స్ ఇష్యూ వల్ల మనకు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అది అనేది కూడా ఆన్లైన్ లో సబ్మిట్ అనేది కావడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మీకు ఎలా వచ్చింది అనేది కూడా చూడండి. ఇంకా డేట్ అనేది 10 రోజులు పెంచుతామని చెప్తున్నారు. మరి ఇంకా అయితే ఆన్లైన్ లో అయితే ఎటువంటి అప్డేట్ అయితే కాలేదు. మనకు 14/4/2025 ఈ రోజుకి లాస్ట్ డేట్ అనేది చూపిస్తున్నారు, కానీ కొత్త అప్లికేషన్ అయితే ఏం చూపించట్లేదు. మీరు ఆన్లైన్ లో కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసినట్టయితే ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ ఆన్లైన్ లో అయితే ఈ విధంగా మాన్యువల్ ఫామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైనా తప్పులు ఉన్న వాళ్ళు ఆ అప్లికేషన్ ఐడి, మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసిన ఐడి నెంబర్ అనేది ఇక్కడ రాసుకోవాలండి. ఐడి నెంబర్ అంటే మనకు సిరీస్ లో వస్తుంది. అదనేది మీరు అప్లికేషన్ ఐడి చూసుకోండి. ఆ నెంబర్ అనేది ఇక్కడ రాసుకున్న తర్వాత మీరు కార్పొరేషన్ దేనికి సంబంధించి అప్లై చేసారు అనే దాని గురించి రాసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మీకు ఏ కేటగిరీ సంబంధించి మీరు రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్, మండలం, విలేజ్ అనేది కూడా మీకు ఆన్లైన్లో ఏ విధంగా ఉందో ఆ ఫామ్లో విధంగానే ఇక్కడ కూడా రాసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుదారు ఒక పాస్ ఫోటో అయితే స్టాంపింగ్ చేయాలండి. అలాగే మీ మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్, ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అనేది ఇక్కడ రాసుకోవాలండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ మేలా ఫీమేలా అనే దాని గురించి కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, మీరు ఆన్లైన్ లో ఏ విధంగా ఎడ్యుకేషన్ ఎంటర్ చేశారో ఆ విధంగా అనేది కూడా ఇక్కడ మీరు అనేది కూడా రాసుకోవాలి. దీనికి కూడా సేమ్ అదే విధంగా ఆన్లైన్ లో ఎలాంటి జిరాక్స్లు పెట్టారో అలాంటి జిరాక్స్లు అన్ని కూడా ఇందులో అయితే పెట్టేసేయాలి. నెక్స్ట్ రేషన్ కార్డు ఉన్నట్టయితే రేషన్ కార్డు నెంబరు, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వేసుకోవాలి, క్యాస్ట్ వేసుకోవాలి, సబ్ క్యాస్ట్ వేసుకోవాలి, క్యాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది వేసుకోవాలి. మీరు ఈ ప్రస్తుతం ఏ వర్క్ చేస్తారు అనేది కూడా రాసుకోవాలండి. గ్రూప్ కి అప్లై చేసుకున్న వాళ్ళు, గ్రూప్ గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు దాని గురించి డీటెయిల్స్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏమైనా డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీ టైప్ కూడా రాసుకోవాలి. మీరు సెక్టర్ దేని గురించి అప్లై చేశారో, అగ్రికల్చర్ సంబంధించిన దాని గురించి, బిజినెస్ సంబంధించిన దాని గురించా, సర్వీస్ సంబంధించిన దాని గురించా అనే దాని గురించి కూడా ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకొని మీరు ఏ బిజినెస్ పెడుతున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ రాసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్కీమ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రాసుకోవాలి. యూనిట్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది దాని గురించి కూడా రాయాలి. నెక్స్ట్ బ్యాంక్ లింకింగ్, వితౌట్ బ్యాంక్ లింకింగ్ మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ రాసుకోవాలండి. నెక్స్ట్ పట్టాదారు పాస్బుక్, అంటే ల్యాండ్కి సంబంధించిన ఎవరైనా అగ్రికల్చర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ తీసుకుంటే మాత్రం ల్యాండ్ పాస్బుక్ అయితే కంపల్సరీ పెట్టాలనేది కూడా ఇలా మెన్షన్ చేశారు. మీకు ఎన్ని గుంటలు ఉంది, ఎంత ఎకరాలు ఉంది అనేది దాని గురించి కూడా రాయాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా రాయాలి. బ్రాంచ్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ అయితే అకౌంట్ నెంబర్ అడగట్లేదు, ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీకు అక్కడ ఉంటే పెట్టండి, లేదు ఇది అనేది కూడా ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత వీటికి ఆధార్ కార్డు, కుల ధృవీకరణ, నెక్స్ట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు, నెక్స్ట్ ఏమైనా ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్, ఇవనేది అన్ని డాక్యుమెంట్స్ పెట్టేసి ఎంపీడీఓ ఆఫీస్లో అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది, లేదా మీ దగ్గర ఉన్న మున్సిపాలిటీ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి వస్తుందండి. మీరు ఈ రోజు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రేపు కూడా ఇవ్వచ్చు. రేపు అనేది కూడా డేట్ ఉంటుంది. ఈ డేట్ అనేది కూడా ఎక్స్టెండ్ చేస్తే 24 వరకు, అంటే మనకు 10 రోజులు అనేది పెంచే అవకాశం ఉంటుంది అనేసి కూడా మన గవర్నమెంట్ చెప్పడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది, అంటే మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్డేట్లో మనకి ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ లో ఈ రోజు అప్లై చేసిన వాళ్ళు ఈ రోజే ఫామ్ తీసుకొచ్చి ఇవ్వండి, లేదా మీరు రేపు అనేది కూడా కొంత సర్వర్ ఇష్యూ కొంచెం ఉంటుంది, ఒక్కోసారి ఆన్లైన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఆ విధంగా అనేది చూసుకోండి. రేపటి వరకు అయితే మనకి ఫామ్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా ఉంటుందండి.